hello, welcome back to our channel Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Mamika. సో ఇవాళ వచ్చే స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఏంటంటే కెనడాలో ఒక హిందూ విలేజ్ ఉంది అంటే నమ్ముతారా? సో ఇక్కడ మా స్టేట్ లోనే ఒక హిందూ విలేజ్ ఉందన్నమాట. ఒక విలేజ్ డెడికేటెడ్ టు లార్డ్ కృష్ణ అన్నమాట. నేను ఇది 2-3 years గా ఈ విలేజ్ గురించి వింటున్నాను. వెళ్దాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరలేదు. ప్రెగ్నెంట్ ఉండే, తర్వాత వామిక చిన్నగా ఉండే, ఇది లాంగ్ జర్నీ అన్నమాట, అందుకే కుదరలేదు. మెయిన్ రీజన్ లాంగ్ జర్నీ. ఆల్మోస్ట్ మనకి 3.5-4 hours. 3.5 hours దూరం, ఒక 350 kilometers దూరం అలా ఉందన్నమాట ఇది మా ఇంటి నుంచి. కాబట్టి మాకు ఎప్పుడు కుదరలేదు. ఈ సమ్మర్లో ఎలాగైనా వెళ్ళాలి. వింటర్ వస్తే మళ్ళీ ట్రావెల్ కొంచెం కష్టం ఉంటుంది. అండ్ క్లోజ్, అక్కడ విలేజ్ కూడా చాలా కొంచెం అప్ నార్త్ ఉంటుంది కాబట్టి క్లోజ్ ఉంటుందంట. కాబట్టి ఈ సమ్మర్ ఓపెన్ అయిపోయేలోపు ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళేసి వద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. అండ్ ఇవాళ కుదిరింది. అండ్ ఇవాళ మాతో పాటు మా ఫ్రెండ్ కూడా రాబోతుంది మాతో పాటు. తను ఆల్రెడీ ఆ విలేజ్కి 2-3 times వెళ్ళొచ్చింది. అండ్ ఈసారి మా కోసం వస్తుంది అనమాట మాతో పాటు మా కంపెనీ ఇవ్వడానికి. సో మేమందరం కలిసి ఇవాళైతే 1 day ట్రిప్ లాగా ఆ విలేజ్ కి వెళ్ళేసి కృష్ణుడు దర్శనం చేసుకున్నాం. అక్కడ గోశాల కూడా ఉందంటే గోశాలకు కూడా దర్శనం చేసుకుని వద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. గోశాల కోసం మేము కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాము, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఓన్లీ ఆర్గానిక్ అన్నమాట. వాళ్ళు చెప్పారనమాట, అంటే వెబ్సైట్ లో ఉంది ఓన్లీ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ తీసుకోరండి, మంచిగా వాష్ చేసి తీసుకురండి అని చెప్పేసి. సో అలానే తీసుకొని వెళ్తున్నాం అక్కడ ఆవులకి. అండ్ ఇప్పుడైతే మా జర్నీ మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. మేము ఆల్రెడీ రెడీ అయిపోయాము. వామిక తినేసింది. వామికకి బాక్సెస్ కూడా కట్టేసుకున్నాము, మాకు కూడా బాక్సెస్ కట్టేసుకున్నాం. సో అంత ప్యాక్డ్, జస్ట్ రెడీ అవ్వాలి. అండ్ హోప్ఫుల్లీ మధ్యాహ్నం వరకు అక్కడ రీచ్ అవుతాము. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. బాయ్. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ దట్ ఈస్ మై ఫ్రెండ్ గౌతమి. నా కోసం మేము టైం ఇచ్చింది. సో వాళ్ళు మేము వెళ్తున్నాము, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యలో ఛార్జింగ్ కోసం ఆగాల్సి వస్తుంది. హోప్ అనే ఏరియా ఉంటుంది, అక్కడ ఆగాల్సి వస్తుంది. అక్కడ ఆగి కొంచెం కాఫీ, లైట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో యా, అది. ఇవాళ వెదర్ వచ్చేసి పార్ట్లీ సన్నీ అని చూపించింది, అందుకే ఈ ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. కానీ వెళ్తే సన్నీ కన్నా ఎక్కువ క్లౌడీగానే ఉండే. అండ్ ఇలా కొంచెం సిటీ దాటాక మొత్తం మౌంటైన్స్ అన్ని దగ్గరగా కనిపిస్తాయి అన్నమాట. మౌంటైన్స్ మీద ఇలా మొత్తం క్లౌడ్స్ అన్ని కిందికి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉండే సీనిక్ వ్యూ ఉండే. నాకైతే చాలా బాగా నచ్చింది. యూజువల్గా మూవీస్లో ఊటీ అన్నట్టు చూపిస్తారు కదా, అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు ఇక్కడ ఇవాళ అయితే ఈ వెదర్కి, ఈ ఏరియాకి. ఇక్కడ ముందు చూస్తున్నారు కదా క్లౌడ్స్ ఎంత కిందికి వచ్చేసాయో, మౌంటైన్ ని మొత్తం కవర్ చేసాయి క్లౌడ్స్. ఓన్లీ పీక్ ఒక్కటే కొంచెం కనిపిస్తుంది, బట్ మొత్తం కవర్ చేసేసాయి క్లౌడ్స్. ఇప్పుడే హోప్ లో ఛార్జింగ్ కోసం ఆగాము. రఘు అండ్ వామిక ఛార్జింగ్ స్టేషన్ లో ఉన్నారు. నేను గౌతమి కాఫీ తీసుకోవడానికి క్యాఫేకి వచ్చాము. గౌతమి కాఫీ తీసుకుంది అండ్ చూరోస్ తీసుకుంది. నేనేం తీసుకోలేదు, బట్ జస్ట్ కంపెనీ ఇస్తున్నా. సో మా వెనకాల ఉన్న క్యాఫేలోనే కాఫీ తీసుకున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టెంప్టింగ్ గా ఉండే చూడ్డానికి. ఫుల్ టెంప్ట్ అయ్యా, కానీ ఎగ్, అన్నిట్లో ఎగ్ ఉంటుంది, ఎగ్ తినొద్దు, గుడికి వెళ్తున్నా అని చెప్పి తినట్లేదు. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్ గా ఈ క్యాఫేకి వచ్చి ట్రై చేయాలి ఒకసారి బ్రేక్ఫాస్ట్ అని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇప్పుడైతే కొంచెం ఈ హోప్ సిటీని ఇలా చూపిస్తాను నేను. సో పొద్దున్నే మార్నింగ్ పులిహోర కలిపేసుకున్నాను. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తింటున్నాను నేను, పులిహోర. యమ్మీ చెప్తున్నాను. అండ్ వామిక కూడా స్నాక్స్ ఎంజాయ్ చేస్తుంది. మేము ఏం తిన్నావు చూపి, ఏం తింటున్నావు? చూపించు. అండ్ అలా కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత జర్నీ అయితే కంటిన్యూ చేసాము. అండ్ ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. లైట్గా చినుకులు పడుతున్నాయి, కానీ చూస్తున్నారు కదా అప్పుడే ఫాల్ కలర్స్ వచ్చేసాయి. ఇక్కడ హైవే మీద చెట్లన్నీ ఇలా ఫాల్ కలర్స్ ఎల్లో, ఆరెంజెస్గా మారాయి. ఇంకా ఒక 1-2 weeks అయితే మొత్తం రెడ్, ఆరెంజ్, ఎల్లో అవుతాయి ఈ ట్రీస్ అన్ని. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ హైవే అంతా, జర్నీ అంతా. బట్ వెదర్ వచ్చేసి చాలా చల్లగా అయిపోతుంది. అండ్ వామికతో ట్రావెల్ చేయడం ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది అంత చల్ల వెదర్లో. అందుకే మేము కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేసేసాము. ఇంకా సమ్మర్ మొత్తం ఫుల్గా ఎండ్ అవ్వక ముందే ఈ జర్నీ ప్లాన్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం సిటీ నుంచి ఒక 200 కిలోమీటర్స్ దూరం రాగానే ఇక్కడ ల్యాండ్స్కేప్ అంతా మారిపోయింది. కొండలు ఉన్నాయి కానీ చెట్లు తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ల్యాండ్ కూడా కొంచెం డ్రై ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా మేము మా డెస్టినేషన్కి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆకాశంలోకి వెళ్తున్నట్టుంది. నెక్స్ట్ హరే కృష్ణ లేన్ లో లెఫ్ట్ తీసుకోవాలని. దాని తర్వాత రథయాత్ర ఇక్కడ ఎవ్రీ ఇయర్ రథయాత్ర కూడా చాలా బాగా అవుతుందంట. రథయాత్ర టైం అప్పుడు మొత్తానికి విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ విలేజ్ పేరు వచ్చేసి శరణాగతి విలేజ్ అన్నమాట. భక్త యొక్క కంట్రీ స్టైల్. ఈ విలేజ్ వచ్చేసి అరౌండ్ 1750 ఎకర్స్ ల్యాండ్ లో ఉంది. అండ్ ఇక్కడ అరౌండ్ 30 ఫ్యామిలీస్ ఉన్నారనమాట. ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఈ ల్యాండ్ అంతా కొని ఇక్కడ ఇలాంటి టెంపుల్ క్రియేట్ చేశారు. అండ్ వాళ్ళందరూ స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తారనమాట. సింపుల్ అండ్ స్పిరిచువల్ లైఫ్. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. కొండల మధ్యలో ఉంది ఎగ్జాక్ట్ గా. సో గుడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ రాగానే ఐస్పాన్ స్మెల్ ఉంటుంది కదా, కదంబం స్మెల్, గంధం స్మెల్ అలా వస్తుంది. సో ఎక్కువ ఇదే ఇక్కడ ఉన్న మెయిన్ టెంపుల్. అండ్ అక్కడ చూస్తున్నారు కదా చైతన్య అండ్ నిత్యానంద ప్రభు స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ కింద చూస్తే ఒక చిన్న కృష్ణుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి భగవద్గీత రిసైటల్ అవుతుంది అనమాట. అందుకే అందరూ సైలెంట్ గా వింటున్నారు. అక్కడ కూర్చున్నామే అక్కడ రిసైటల్ చేస్తుంది భగవద్గీతలోని కొన్ని శ్లోకాస్ అన్నమాట. అర్థం ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు అనమాట అతను. However, we usually read the Bhagavad Gita, everything is contained in the Bhagavad Gita. And I'm just picking a verse. Sometimes we have the Supreme Holy, not for personal satisfaction. It's the perfect sannyasi, the perfect yogi. The sannyasis sometimes artificially think that they have become liberated from all material duties. And therefore, Jagarisha Kamai Mama Jamani Jamani Story Bhavaka Bhakti Bhakti Almighty Lord, I have no. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని పూజా ఐటమ్స్, జపమాల, అగరబత్తులు, బుక్స్ అలాంటివి కూడా కొన్ని అమ్ముతున్నారు. అండ్ రఘు ఇక్కడ చూస్తున్నారు అనమాట. చిన్నపిల్లలకి వామిక కోసం ఏదైనా ఉందా అని చెప్పేసి. Hi, Mamika. Can you say hi? Mommy, can you say hi? Hi, Dipu. Hi, Dipu. Hi. Hello. ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ గార్డెన్ ఉంది. దేవుడి కోసం పూలు అవన్నీ పెంచుతున్నట్టున్నారు.
సో ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ అయితే, చాలా ప్రశాంతంగా ఉంది. వామి కలర్ చేస్తుందని బయటకు వచ్చేసాం, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. భగవద్గీత పారాయణం కూడా చేసింది అనమాట. అండ్ టెంపుల్లో మెయిన్ స్టాచ్యూస్ వచ్చేసి కృష్ణుడు డివోటీస్ స్టాచ్యూస్ ఉన్నాయి. కృష్ణుడు స్టాచ్యూ చిన్నగా ఉంది బట్ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాళ్ళంతా కూడా మొత్తం కృష్ణ కాన్షియస్లోనే ఉన్నారు. సో ఈ లైఫ్ స్టైల్ ఇదంతా ఇంకా వాళ్ళకి తగ్గట్టుగానే ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను వెనకాల చూస్తున్నారు కదా కొండలు ఎంత బాగున్నాయి, మొత్తం ఫాల్ కలర్స్ వచ్చేసి. అండ్ కొంచెం బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది కదా, అదంతా ఇక్కడ ఏమంటారు వైల్డ్ ఫైర్స్ అయినప్పుడు కాలిపోయిందంట ఫ్యూ ఇయర్స్ బ్యాక్. బట్ మిగతా అంతా చాలా బాగుంది. టెంపుల్ చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ వామికకు ఒక బుక్ కూడా తీసుకున్నాము. తను లైక్ ఏమంటారు భగవద్గీత ABCDs లాగేవో ఉన్నాయి, ఆ బుక్ అయితే తీసుకున్నాం. చూడాలి తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అన్నది. ఇప్పుడు గోశాలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ టైం నేను రాట్ల స్నేక్స్ చూస్తున్నాను. అసలు వినడమే తక్కువ, అసలు స్నేక్స్ ఉంటాయి. ఓకే, కిందికి వదిలే ఒక వామికని. చిన్న ప్లే ఏరియా కూడా ఉంది రా అమ్మమ్మ. గోశాలకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ గోశాల టెక్కే చేసాను, వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంది. నేను పిలుచుకొని వచ్చాము, ఫీడ్ చేస్తాము అని చెప్పి. సో ఫీడ్ చేయడానికి ఇప్పుడు అలో చేస్తున్నారు మాకు. కావాలి ఎక్సైట్ అవుతుంది, వామిక కూడా అంత ఎక్సైట్ అవుతుంది. మమ్మీ కవ్వేమంటుంది? మమ్మీ మమ్మీ కావది, మమ్మీ కవ్వేమంటుంది? దాని చేత పెట్టించు. హరే కృష్ణ. ఎందుకు తింటది? నామ్ 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 అంటుందా? హరే కృష్ణ. పడిపోయిందా? ఇంకొకటి పడ్డా. ఇక్కడ ఉండు, నేను తీసుకొని వస్తా. మమ్మీ మమ్మీ దగ్గరికి వెళ్ళకు. Doesn't like banana? No, Stu, I think she doesn't like banana. Go buy Chupu. हमका बाय बाय चुप्पू. ఇది వచ్చేసి గోవర్ధన్ అకాడమీ అంట. అంటే ఒక గురుకులం లాగా ఉంది. ఇక్కడ మొత్తం స్పిరిచువల్ మ్యాటర్స్ నేర్పిస్తారు అలాంగ్ విత్ ది బేసిక్ అకాడమిక్స్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న 30 ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇక్కడే చదువుకుంటారంట. అండ్ ఇక్కడ ఇలా సైడ్కి ఆపేసుకొని వామికకి అయితే కొంచెం లంచ్ ఫీడ్ చేస్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్గా వామికకి లంగా జాకెట్ కూడా తీసుకొచ్చాను, ట్రావెలింగ్లో వేస్తే కంఫర్టబుల్ ఉండదు, ఇక్కడికి వచ్చాక మారుద్దాము అని చెప్పేసి. కానీ టెంపుల్లో చాలా సైలెంట్గా ఉండేసరికి, అంటే అందరూ సైలెంట్గా ఉండేసరికి నేను అక్కడ మార్చలేకపోయా, వామిక గోల చేసేస్తుంది అని చెప్పేసి. సో ఇంకా అదే బట్టలలో ఉండే. అండ్ ఇక్కడ తనకు ఆపేసి కొంచెం లంచ్ అయితే ఫీడ్ చేస్తున్నాము. వ్యూ అయితే చాలా బాగుండే, కొంచెం ఎక్కువ గాలి ఉండే, కానీ వామిక అయితే అటు ఇటు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేసింది. తను అలా తిరుగుతూనే కొంచెం లంచ్ తింటుంది అనమాట. సో మేము కూడా తనని అలా వదిలేసి లంచ్ తినిపించేసాము. కష్టమే ఎక్కడో చిన్న లేకుండా ఉండేగా తిండి ఇచ్చాను. మెల్లగా నాన్న, మెల్లగా నాన్న, మళ్ళీ పడుతావు. స్టాప్ 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 స్టాప్.
No, చెప్పు. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము ఆఫ్టర్ ఎ వెరీ 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 లాంగ్ రైడ్. కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. నాతో పాటు మా ఫ్రెండ్ గౌతమి కూడా ఉండే కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎలా అనిపించింది? నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆవులకి ఫీడ్ చేయడం కూడా నాకు మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అట్లాంటి ఎక్స్పీరియన్స్ కదా. అండ్ మనకైతే ఫుల్ ఎంజాయ్ చేసింది ఆవులకి ఫీడ్ చేయడము. వీ నీడ్ టు ఫైండ్ సమ్ గోశాల నియర్ బై. మామిక చాలా ఎంజాయ్ చేసింది. ఎవ్రీ టైం అంత దూరం వెళ్ళాం కాబట్టి దగ్గరలో ఏదైనా ఉందేమో చూసుకుంటాం. సో హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.